వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూముల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పాల్గొన్న అధికారులు. చమురు, గ్యాస్ వినియోగంపై ప్రజలందరూ పొదుపు పాటించాలని పిలుపునిచ్చిన జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు. నిరాశ్రయులుగా ఉన్న వృద్ధ దంపతులకు తోపుడు బండిని విరాళంగా అందజేసిన జంగారెడ్డిగూడెం చార్టర్ అకౌంటెంట్ యువ నాయకులు దాకరపు కృష్ణ. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శైవక్షేత్రం నందు త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి అభిషేకం, పాల్గొన్న భక్తులు. కామవరపుకోట మండలం తడికిలపూడి విలేజ్ హెల్త్ క్లినిక్ కు కుర్చీలను విరాళంగా అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో స్వయంభువై వెంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి నందు త్రయోదశి సందర్భంగా నందీశ్వర విగ్రహానికి అభిషేకాలు చేశారు. అదేవిధంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి శుక్రవారం ఏకవర రుద్రాభిషేకాలు, పూజాది కైంకర్యాలు జరిపారు. ఆలయ అర్చకులు కాళ్ళకూరి రవికుమారాచార్యులు, అర్చక బృందం పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. ప్రతి త్రయోదశి పర్వదినం సాయంత్రం సమయంలో నందీశ్వరుడికి అభిషేకాలతో పాటు ఏకకాలంలో స్వామివారికి నందికి హారతులు ఇస్తే పట్టి పీడిస్తున్న గ్రహబాధల నుంచి ఉపశమనం కలుగుతుందని సిటీ న్యూస్తో పేర్కొన్నారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయం తాడువాయి. నా పేరు కాళ్ళకూరి రవికుమార్ శర్మ. ఈ యొక్క దేవాలయంలో ప్రధాన అర్చకుగా పనిచేస్తాను. అయితే నిన్న త్రయోదశి సందర్భంగా నిన్న ప్రదోష కాలంలో నిన్న సాయంత్రం స్వామి నందీశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకం జరిగింది. అలాగే ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారికి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈరోజు మాస శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర ఏకాదశి రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశి అభిషేకము, విశేష ఫలములతో రసఫలాలతో అభిషేకము మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్ వద్ద రోడ్డు పక్కన కష్టపడుతున్న వృద్ధ దంపతుల పట్ల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాకరపు కృష్ణ తమ ఉదారతను చాటుకున్నారు. పట్టణంలో రోడ్డు పక్కన ఒక వృద్ధ దంపతులు పళ్ళు, కూరగాయలను నేలపైనే పెట్టుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కష్టాన్ని గమనించిన 7వ వార్డు ప్రెసిడెంట్ శీలం గోపి, 4వ వార్డు ప్రెసిడెంట్ మోటెపల్లి సురేష్ కుమార్లు టీడీపీ యువ నాయకులు దాకరపు కృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన దాకరపు కృష్ణ ఆ వృద్ధ దంపతులకు ఉపాధి సులభతరమయ్యేలా తన ఆర్థిక సహాయంతో నూతన తోపుడు బండిని బహుకరించారు. శుక్రవారం నాడు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ఈ బండిని ఆ దంపతులకు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సెక్రటరీ కోనేటి చంటి, సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, బొబ్బర రాజ్పాల్, అన్నపరెడ్డి గంగాధర్, ఏలూరి ఫణికుమార్, మసీద్ ప్రెసిడెంట్ షేక్ యాకూబ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రాఫీ, 7వ వార్డు సెక్రటరీ ముప్పిడి విష్ణు, 8వ వార్డు ప్రెసిడెంట్ మద్దిపాటి ఉదయ్, 4వ వార్డు సెక్రటరీ తమ్మినేడు రామకృష్ణ పాల్గొన్నారు. జనసేన పార్టీ నుండి 7వ వార్డు ఇన్ఛార్జ్ వసంతాటి మంగరాజు, 4వ వార్డు జనసేన సీనియర్ నాయకులు గుర్రం వీరబాబు పాల్గొన్నారు. చిన్న చిన్న వ్యాపారులకు, పేదలకు అండగా నిలవడమే నిజమైన సేవాభావమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సిటీ న్యూస్తో నాయకులు తెలిపారు. చూడు
అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జంగాడూడెం పాత బస్ స్టాండ్ ఏరియాలో చుక్కలబోయిన సత్యనారాయణ గారు వారి భార్య పెంటమ్మ గారు వృద్ధులండి. వీళ్ళు ఇక్కడ రోడ్డు పక్కన ఫ్రూట్స్ అవి పెట్టుకుని అమ్ముకుంటారు. వీళ్ళు ఇక్కడ ఏమీ లేకుండా రోడ్డు మీద ఏమీ లేకుండా నేల మీద పెట్టి కూర్చొని అమ్ముతుండే ఇక్కడ మా పార్టీ ప్రెసిడెంట్ సురేష్ గారు అలాగే శీలం గోపి గారు వీళ్ళకి తెలిసి వీళ్ళకి ఏదైనా చేయాలని చెప్పని ఒక సదుద్దేశంతో మా యువనేత మా దాకారపు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన ఈ బండి తోపుడు బండిని వీళ్ళకి ఇచ్చారు. ఇలాగా తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఎవరికి అవసరం వచ్చినా కూడా మా నాయకులు ఎవరి దగ్గరికి వచ్చినా కూడా ఏదో ఒక రకంగా మాకు చేతనంత వరకు సాయం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇట్లాగా ఏ అవసరం వచ్చినా కూడా ఎలాంటిది అవసరం వచ్చినా కూడా పేద ప్రజలందరూ కూడా ఏదన్నా మాకు అందుబాటులోకి వస్తే మాకు తగినంత సాయం అంటే వాళ్ళ పూర్తి అవసరాన్ని అయితే మేము తీసలేము, కానీ మాకు చేతనైంది మాకు చేయుతున్న వచ్చేది మేము చేయగలిగే చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకోండి. ఇది ఇచ్చినందుకు ఈ తోపుడు బండి ఇచ్చినందుకు మా నాయకుడు దాకారపు కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మామిడికాయలు అమ్ముకుంటారండి రోడ్డు పక్కన. వీళ్ళ కష్టం చూసి నేను శీలం గోపి గారు మరి దాకారపు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్తే సరే వాళ్ళకి బండి నేను ఇస్తానని చెప్పి ఈ బండిని బహుకరించారండి. మా పార్టీ పెద్దలందరి సమక్షంలో వారికి ఈ బండి అందజేసాం ఈ రోజున. కాబట్టి మాకు ఈ సహాయం మేము అడిగినంత చేసినందుకు మా పెద్దలందరికీ కూడా దాకారపు కృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన పాత బస్ స్టాండ్ సెంటర్లో వీళ్ళు ఎప్పటి నుంచో కూరగాయలు ఇవన్నీ అమ్ముకుంటుండేవాళ్ళు. వాళ్ళకి బండి లేదు, ఇదివరకు అద్దె బండి పెట్టుకొని అమ్ముతుండేవాళ్ళు. బండి లేదు అని చెప్పేసి కింద పెట్టుకుంటున్నారు. వాళ్ళ కష్టం చూసి మోటేపల్లి సురేష్ నేను దాకారపు కృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళగా బండి వారికి ఇస్తానని చెప్పారు. ఈరోజు మన ప్రెసిడెంట్ గారి సమక్షంలోనూ పెద్దలు సత్యపండి గారు, గుమ్మడి ప్రసాద్ గారు, ఫణి గారు వీళ్ళందరి సమక్షంలో ఈ బండిని వీళ్ళకి అందజేయడం జరుగుతుంది. మేము అడగంగానే ఈ బండి ఇచ్చి వాళ్ళని ఆదుకున్నందుకు దాకారపు కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నమస్తే. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు సైతం తమ కాన్వాయ్ను 50% తగ్గించుకున్నారని, ప్రజలందరూ అదే బాటలో నడవాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్ కుమార్లు కోరారు. అలాగే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ప్రజలందరూ మోడీ ప్రకటించిన ఇంధన పొదుపు పిలుపులో భాగస్వాములు కావాలని మీడియాతో పేర్కొన్నారు. కొద్ది రోజుల పాటు ప్రజలందరూ ఈ పిలుపును గ్రహించి తమ ప్రయాణాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, ఉపాధ్యక్షులు గడిగోయిల రాధాకృష్ణ, బిలాల్ మసీద్ చైర్మన్ షేక్ యాకూబ్, గద్దె జస్వంత్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. అడిగిన వెంటనే రాముడుకుంట చెరువు ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో త్వరలోనే పనులు చేపడతామని తెలియజేశారు. నారా లోకేష్ గారు ఏదైతే ఇంధన పొదుపు చేయండి, గ్యాస్ నది పొదుపు చేయండి కొంచెం, ఎందుకంటే వచ్చే కాలం అంతా కూడా కొంచెం గడ్డు కాలం కింద కనపడుతుంది, విపత్కర ఇబ్బందులు అవుతాయి కనపడేటుందని చెప్పని దాన్ని కొంచెం ఎవరికాళ్ళలో కూడా కొంత తగ్గించుకుని వాడకాన్ని తగ్గించుకుని అవసరాన్నిచ్చా వాడుకోమని చెప్పని తెలియజేయడం జరిగింది. దాని మింజువలే ఇవాళ మన చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి గారేమో సగం కాన్వాయ్ తగ్గించుకున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు సగం కాన్వాయ్ తగ్గించుకుని 10 బళ్ళని 5 బళ్ళకి తీసుకొచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు వీళ్ళిద్దరూ కూడా చెరుకు ఆయన వెహికల్ కాకుండా ఇంకో 2 వెహికల్తో కాన్వాయ్ పెట్టుకుని ఇలాగ ఎక్కడికక్కడ కూడా అన్ని విధాలా కూడా తగ్గించి ఇంధనాన్ని సేవ్ చేసి సేవ్ పెట్రోల్, సేవ్ కంజెషన్ కింద చేయమని చెప్తున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రజలందరూ కూడా అవసరం రీత్యా వాడుకుని ఇవాళ పెరిగే ధరలన్నింటినీ కూడా తగ్గించే విధంగా చేయమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే మన గౌరవ ఎంపీ గారు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి సారథ్యంలో మన జంగాడూడెం పట్టణ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందండి. దీని మింజువలే మన గౌరవ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి ఎంపీ నిధులతోటి మన జంగాడూడెం పట్టణంలో
బీసీ కమ్యూనిటీలు రావణగుంట చెరువు 13వ వార్డులో 12వ వార్డులో బీసీ కమ్యూనిటీలు ఒకటి అడిగితే రావణగుంట ప్రజలందరికీ కూడా అక్కడ ప్రజలందరూ కూడా చిన్న చిన్న ఫంక్షన్లో చిన్న అందరూ కూడా డైలీ లేబర్లు పనికి వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదన్నా చిన్న కార్యక్రమాలు ఫంక్షన్లు చేసుకోవాలంటే వాళ్ళకి వాళ్ళ మధ్యలోనే ఉండాలని చెప్పని ఆ సదుద్దేశంతో మేము ఎంపీ గారిని మొన్న అడగా ఆయన ఒక 33 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి కమ్యూనిటీలు కట్టుకొని బీసీ కమ్యూనిటీలు కట్టించమని చెప్పని ఇచ్చారండి. అది కూడా తొందరలోనే పనులు టెండర్ అయ్యి అంతా ప్రాసెస్ అంతా అయిపోయిందండి. ఇక పనులు మొదలెడతాం. కాంట్రాక్టర్ ఏలూరుకు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. గత 2-3 నెలలుగా అమెరికాకు గల్ఫ్ దేశాల్లో సంభవించిన పరిణామాల దృష్ట్యా ఏర్పడిన సంక్షోభం దృష్ట్యా మనకు ఆయిల్ కొరత అనేది ఏర్పడింది. అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారం లేకోకుండా జాగ్రత్త వహిస్తూ ఇటు గ్యాస్ కానీ ఆయిల్ కంపెనీలతో కూడా సంప్రదిస్తూ సక్రమంగా చేసుకొచ్చారు. కానీ ఈ యుద్ధ వాతావరణం చూస్తుంటే భవిష్యత్తులో కూడా ఇంకా మరికొంతకాలం కొనసాగి ఈ పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడే రాబోయే సూచనలు గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నాయకులు అటు ప్రధానమంత్రి గారు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పొదుపు పాటించాలని ప్రజలకు ఒక పిలుపు ఇస్తూ ముందు వారు ఆచరణలోకి వచ్చారు. అనవసరమైనటువంటి దుబారాకి అంటే పని ఉంటే ఓకే, పని లేకపోయినా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ బయటికి తీసుకొచ్చి అనవసరమైన చోట్ల కూడా తిరిగి ఈ ఇంధనాన్ని వృధా చేయకోకుండా అవసరం మేరకే ఉపయోగించాలని చెప్పేసి ఒక సందేశం ఇస్తూ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు కూడా తనకున్నటువంటి కాన్వాయ్లో సగం తగ్గించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 వాహనాలకే పరిమితమై డిప్యూటీ సీఎం గారు 3 వాహనాలకు, అలాగే లోకేష్ బాబు గారు 2 వాహనాలు. నిన్న క్యాబినెట్లో మీటింగ్లో కూడా మంత్రులందరూ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. అవసరమైతే ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఆరోగ్య రీత్యా కూడా పొదుపు ఇంధనం పాటిస్తూ సైకిల్ కూడా ఉపయోగించాలని రానున్న కాలంలో జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయంలో వెంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. అమ్మవారికి సామూహికంగా కుంకుమ పూజలు జరిపారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజల్లో పాల్గొన్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఉచిత ప్రసాద వితరణ చేశారు. స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె లత పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో ప్రగతిశీల మహిళా సంఘం కమిటీ సమావేశం శుక్రవారం ధర్మన్న స్మారక భవనంలో జరిగింది. కారం లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి లత, సహాయ కార్యదర్శి ఇమ్మన్ని మల్లికలు మాట్లాడుతూ ప్రభుత్వాలు మహిళలపై జరిగే అత్యాచారాలను అణిచివేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూ కొన్ని చట్టాలు తెచ్చారని, ఆ చట్టాలు ఉన్న వాళ్లకు చుట్టాలుగా మారాయని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, జిల్లా కోశాధికారి ధర్ముల లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు తగరం సత్యవతి, వేట్ల శాంతికుమారి, కరకల శకుంతల, రాజా సీతమ్మ పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ. ఇటీవల బండి సంజయ్ కుమారుడు భగీరథ ఒక మైనర్ బాలికపై తరచుగా అత్యాచారం చేసి అతనిపై పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే పోలీసులు అలసత్వం వల్ల భగీరథని అరెస్ట్ చేయకుండా మైనర్ బాలికపై నిందలు వేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే బండి సంజయ్ కుమారుడైన భగీరథని అరెస్ట్ చేయాలి. అట్లాగే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలి. మైనర్ వాళ్ళు కూడా ఈ మద్యపానానికి అలవాటు పడిపోయి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు. చిన్నపిల్లలపైన, మహిళలపైన, వృద్ధ మహిళలపైన తీవ్ర స్థాయిలో మద్యం మత్తులో మునిగిపోయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
జిల్లా సమావేశం ప్రగతిశీల మహిళా సంఘం సమావేశం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర మహాసభలు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు గుంటూరులో 23, 24 తేదీలలో గుంటూరులో మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలకు పెద్ద ఎత్తున మహిళలు తరలి రావాలని, మహాసభలను జయప్రదం చేయాలని, అట్లానే మహిళలపైన జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున అక్కడ నిర్ణయాలు చేయబోతున్నాం. దానికి మీరందరూ సహకరించి కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బందికి ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లు కూర్చోవడానికి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కుర్చీలను విరాళంగా అందజేశారు. కుర్చీలు లేవని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తడికలపూడి శాఖ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించడంపై హాస్పిటల్ డాక్టర్ సుమ, మెడికల్ ఆఫీసర్ అరుణ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుమలత, మానవతా అధ్యక్షులు పౌలూరి గాంధీ, చైర్మన్ గంగాధర్ ప్రసాద్, డైరెక్టర్లు నల్లూరి కాంతారావు, మెరుగు సుందర్రావు, ముల్లపూడి వెంకటేశ్వరరావు, జాదం నరేష్, గుల్లా రాంబాబు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ఇటీవల తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కమిటీలలో మళ్లీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ను, రాష్ట్ర సచివాలయంలోనూ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియమితులైన మాజీ మంత్రి పీతల సుజాతను జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వర్క్స్ బోర్డ్ మాజీ చైర్మన్ షేక్ ముస్తఫా, పోదిలి ఫణిశర్మ, కొందేటి నాగేశ్వరరావు, మహమ్మద్ అలీలు పాల్గొన్నారు. ఇరువురిని దుస్సాలువతో సత్కరించారు. పార్టీకి అంకిత భావంతో పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తాయని షేక్ ముస్తఫా తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలను అందించిన మొహమ్మద్ షరీఫ్, పీతల సుజాత సేవలను కొనియాడారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు పి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ధర్మాన స్మారక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్తో కలిసి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ మాట్లాడారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించి సామాన్య మధ్యతరగతి వర్గీయులకు భారం కాకుండా చూడాలని కోరారు. పెరిగిన ధరలు ఇతర కార్యక్రమాలపై భారం పడే అవకాశం ఉందని అన్నారు. అమెరికాతో చేసుకుంటున్న వాణిజ్య, వ్యవసాయ ఒప్పంద ఫలితంగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, యుద్ధం వల్ల కాదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అరుణోదయ జిల్లా నాయకులు నడపల ముఖారెడ్డి, వేట్ల అశోక్ రెడ్డి, పిఓడబ్ల్యూ నాయకులు కె లత, ధర్ముల లక్ష్మి, కారం లక్ష్మి పాల్గొన్నారు. అనేక రకాల పొదుపు సూత్రాలు వల్లించారు. ఇది దుర్మార్గమైన చర్య. వాస్తవానికి యుద్ధం కారణంగా మనకి పెట్రోల్, డీజిల్ కరువు వచ్చిందా, లేకపోతే కేంద్రం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గ చర్యలకి మనకి కరువు వచ్చిందని మనం ఆలోచించాలి. ఇప్పుడు దాకా మనకి రష్యా అంతర్జాతీయ మార్కెట్ కంటే 30% తక్కువ ధరలకి పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కిరసనాలు కానీ, గ్యాస్ కానీ మనకు సరఫరా చేస్తుంటే అమెరికా బెదిరించినటువంటి బెదిరికి మోడీ లొంగిపోయి ఈరోజు చైనా, రష్యాతో ఉన్న సంబంధాలని తగినంపులు చేసుకొని అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆయిల్, గ్యాసులు నిలుపుదల చేసి అమెరికా నుంచి ఈరోజు మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఒక పక్క యుద్ధం వల్ల అమెరికా ప్రభుత్వం పెంచిన ఛార్జీలు ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నేను కొనల్ల శ్రీనివాస్, సిపిఐపై న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా. ఇవాళ కేంద్ర ప్రభుత్వము అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం వాళ్ళ భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచింది. లీటర్కు 3 రూపాయల పైన విపరీతంగా ధరలు పెంచడంతో వినియోగదారులపైన, వాహనదారులపైన అధిక భారం పడుతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరల రేట్లను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వంతపాడుతున్నాయి. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెట్రోల్ బంకులలో అధిక నిల్వలు ఉంచుకొని కృత్రిమ బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్న, కృత్రిమంగా లోటును చూపిస్తూ నిల్వలు లేవని బోర్డులు పెడుతూ వినియోగదారుల పైన అధిక రేట్లను కూడా వసూలు చేస్తూ ఉన్నారు. అందుకని దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశ పౌరుల ఆర్థిక పరిస్థితిని చూసుకొని సబ్సిడీ మీద వాహనదారులకు, వినియోగదారులకు డీజిల్, పెట్రోల్ ధరలను అందించాలని, రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైంది. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్కు ఏకదశ సాయం సంధ్య హారతి పూజలు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కాలపూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ రాజాన మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి పోలుపర్తి నాగవేణు 5 తులాల వెండి గంధపు గిన్నె సమర్పించారని తెలిపారు. అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి భక్తులు, దాతలు వెండి రూపంలో, ధన రూపంలో పాత వెండి వస్తువులు సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. ఈ నెల 18వ తేదీ సోమవారం నుండి 20వ తేదీ బుధవారం వరకు నూకాలమ్మ అమ్మవారి 7వ వార్షికోత్సవం సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, కొంతటి షణ్ముఖరావు, కె ప్రకాష్, ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, చింతకాయ లచ్చిరాజు, తిరుపతి రమేష్, కొరుపూరి రాంబాబు పాల్గొన్నారు.
మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైనున్న 4 మాడ వీధులు 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ దివ్యాలయంలో నూకాలమ్మ అమ్మవారిని మనం ప్రతిష్ఠించి 7 సంవత్సరాలు పూర్తయ్యి 8వ సంవత్సరంలోకి రావడం జరుగుతుంది రేపు 19వ తారీఖు. అలాగే దీన్ని పురస్కరించుకొని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 7వ వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఆలయ కమిటీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సోమవారం 18వ తారీఖు ఉదయం అమృత బాణలింగేశ్వర స్వామికి రుద్రాభిషేక కార్యక్రమాలు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 19వ తారీఖు జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుశీశ్యామలంగా ఉండాలని, సకాలంలో వానలు పడి పాడి పంటలతోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం కూడా 1964 నుంచి కూడా అమ్మవారి దగ్గర జలాభిషేక కార్యక్రమాలు చేస్తున్నాము మేము. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా రేపు 19వ తారీఖుని అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ అమ్మవారికి శాశ్వతంగా బ్రాహ్మణోత్తంగా మన సప్తనదీ జలాలతోని అలాగే పంచామృతాలతోని అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. 19వ తారీఖున 50 మంది భక్తులు కూడా నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వచ్చి మీ స్వసహస్తాలతో ఈ అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు చేసి ఆ రోజు మధ్యాహ్నం జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా పాల్గొని, అలాగే 20వ తారీఖు ఉదయం ఆలయ ప్రాంగణంలోని పూర్ణాది కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమాలకి జంగారెడ్డిగూడెమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి ఉప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇంధన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం పాత్రికేయులతో మంత్రి మనోహర్ మాట్లాడారు. ఇంధన అవసరాలలో 90% మేర ఇతర దేశాల నుండి దిగుమతుల మీద మన దేశం ఆధారపడి ఉందని అన్నారు. గల్ఫ్ ప్రాంతంలో గత 3 నెలలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రధాని పిలుపు మేరకు ప్రజలు బాధ్యత కలిగిన పౌరులుగా ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రజా రవాణాకు మరింత అనుకూలంగా అదనంగా మరిన్ని ఆర్టీసీ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. యుద్ధ వాతావరణ పరిస్థితులలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలను ఇప్పటి వరకు ప్రజలకు భారం కాకుండా ఆయిల్ కంపెనీలే భరించాయని తెలిపారు. తప్పని పరిస్థితులలో పెట్రోల్పై 3 రూపాయలు, డీజిల్పై 3 రూపాయలు పెంచారని అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్కు ఎటువంటి కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురి కావద్దని అన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించుకుని సమస్య పెద్దది కాకుండా అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ సభ్యులు ఇదే అంశంపై విస్తృతంగా చర్చించారని, పెరిగిన ఆయిల్ ధరల ప్రభావం వివిధ రంగాలపై పడినా ప్రజలకు భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రబీ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి 50% బకాయిలను చెల్లించిందని, మిగిలిన బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లించడం జరుగుతుందని మంత్రి మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. So that is all. Thank you so much, sir, for giving this opportunity. By the end of the day, Bombana Bhaskara, మీ అప్లికేషన్ వచ్చింది. ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్షోభం
గల్ఫ్ ప్రాంతంలో ఏ విధంగా యుద్ధ వాతావరణం దాదాపు 3 నెలల నుంచి కొనసాగుతున్నా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెరిగిన ఇంధన ధరల్ని వాళ్ళు బేర్ చేసుకుంటూ ప్రజలపైన ఈ కష్టం పడకూడదనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి ప్రజలపైన ఈ భారం మోపితే అనేక రంగాలపైన కూడా ప్రభావం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మోటార్ స్పిరిట్ పెట్రోల్ అంటాం అది కూడా ₹3 ఈరోజు ఉదయం నుంచి పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనుక్షణం దీనిపైన మేము సమీక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొరత లేకుండా ప్యానిక్ బయింగ్ లేకుండా ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో ఆ వార్తలు చూసి ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం ప్రతిరోజు మేము ఈ 3 కంపెనీస్ తోటి కూడా సమీక్షించుకుంటూ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ మనవి ఏంటంటే ఈ సందర్భంగా నిన్న క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించాం. ప్రజలు ఈ ఇంధన ధరలు పెరిగిన సందర్భంగా ఈ సమస్య మన కోసమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. రాబోయే రోజుల్లో దీనికి ప్రత్యేకంగా ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతి ఒక్కరూ కొంచెం పొదుపు చేయడం అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భూముల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పాల్గొన్న అధికారులు. చమురు, గ్యాస్ వినియోగంపై ప్రజలందరూ పొదుపు పాటించాలని పిలుపునిచ్చిన జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు. నిరాశ్రయులుగా ఉన్న వృద్ధ దంపతులకు తోపుడు బండిని విరాళంగా అందజేసిన జంగారెడ్డిగూడెం చార్టర్ అకౌంటెంట్ యువ నాయకులు దాకరపు కృష్ణ. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శైవక్షేత్రం నందు త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి అభిషేకం, పాల్గొన్న భక్తులు. కామవరపుకోట మండలం తడికిలపూడి విలేజ్ హెల్త్ క్లినిక్ కు కుర్చీలను విరాళంగా అందజేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. వార్తలు సమాప్తం. నమస్కారం.